శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, తాకను అనకుండా ఒక్కసారి నన్ను తాకమ్మా. నీకోసం ఒక తీయటి వార్త ఎదురు చూస్తూ ఉంది అని బాబా గారు అంటూ ఉన్నారండి. మనసులో మీ తీరని కోరిక ఏదైనా ఉంటే బాబా గారికి చెప్పుకొని ఒక్కసారి బాబా గారిని తాకండి ఫ్రెండ్స్. అయితే బాబా గారు ఇంకా ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ, నువ్వు కోరుకుంది ఖచ్చితంగా జరిగే తీరుతుందమ్మా. మనస్ఫూర్తిగా ఒక్కసారి నన్ను తాకి చూడు. అతి త్వరలోనే నువ్వు ఎదురు చూస్తున్న కోరిక తీరబోతోంది. నీ కోరిక తీరిన వెంటనే నువ్వు నా ద్వారకామాయిలో అడుగు పెడతావు తల్లి. చూడు బిడ్డ, ఎందుకు నువ్వు బాధపడుతూ ఉన్నావు? నువ్వు అనుకున్న వెంటనే ఆ పనిలో విజయం వస్తుందా చెప్పు? దానికోసం కష్టపడాలి కదా. అప్పుడే విజయం నీ సొంతం అవుతుంది. అలానే నీలో ఎంతో నిజాయితీ ఉంది, పట్టుదల కూడా ఉంది. నీకున్న సమస్య ఏదైనా కానీ అతి త్వరలోనే నీ సమస్యకు ఒక గొప్ప పరిష్కారం నేను చూపిస్తాను తల్లి. నువ్వు ఏమాత్రం భయపడకు, బాధపడకు. సమయానికి అన్నీ నేను చక్కబెడతాను. ఇంకా ఎందుకు తల్లి దిగులుగా కూర్చున్నావు? ఆనందంగా ఉండు. నువ్వు కోరుకున్నట్లుగానే అన్నీ జరుగుతాయి బిడ్డ. నువ్వు ముందు ఆ దిగులు, భయం వదిలేసేయ్. నీ కుటుంబ బాధ్యత జాగ్రత్తగా నిర్వర్తించు. నీ మనసులో బాధ ఎక్కువైనప్పుడు ఎంతో తల్లడిల్లిపోతున్నావు. నీకు ఎప్పుడైనా బాధ కలిగితే నన్ను తలుచుకోమ్మా. నీ బాధ మొత్తం నేను తొలగిస్తాను. నీ సాయిని నేనుండగా నీకెందుకు తల్లి భయం? ప్రశాంతంగా ఉండు. నా నామస్మరణ చెయ్యి. కష్టకాలంలో నీకు నాపై ఎంత నమ్మకం ఉంటుందో అనేదే ఇక్కడ ప్రధానం. నువ్వు ఎలాంటి భయం పెట్టుకోకు. నువ్వు ఏదైనా కోల్పోతావేమో అని అస్సలు అధైర్యపడవద్దు. సమస్య ఎలాంటిదైనా నీకు నేనున్నాను. నన్ను తాకిన నా బిడ్డ, అతి త్వరలోనే నువ్వు ఒక మంచి వార్త వినబోతున్నావమ్మా. ఆ శుభవార్త విన్నాక నువ్వు నీ కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా ఉంటావు. నీ జీవితంలో ఉన్న చీకటి తొలగిపోయి వెలుగురేఖలు రాబోతున్నాయి బిడ్డ. ఇకపైన నీ జీవితం ఎంతో సంతోషంగా ఉండబోతోంది. నువ్వనుకున్న మంచి పనిలో విజయం సాధించే సమయం ఆసన్నమైంది తల్లి. అంతా మంచే జరుగుతుంది. ఇకపైన నీ జీవితంలో ఏది జరిగినా కూడా అంతా మంచికే అని అనుకో. అది అలానే జరుగుతుంది. నీ మంచి మనసుతో నువ్వు ఏది కోరుకుంటావో అదే నీ వద్దకు వస్తుంది. ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు ఏమాత్రం భయపడకు బిడ్డా. అలా అనుకునేవారు నీకు ఎలాంటి సాయం చేయరు కదా. అంతా నీ కష్టమే. ఎవ్వరూ నీకు సాయం చేయడం లేదని నువ్వు బాధపడకు. నీ మనసు నిండా నీ సాయి రూపాన్ని నింపుకో. నీ పనిని నువ్వు శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళు. నువ్వు ఏదో జరిగిందని ఏడవటానికి పెట్టే సమయం నీ జీవితంలో ఎలా బ్రతకాలి అనే దానిపైన శ్రద్ధ పెట్టు బిడ్డ. అప్పుడు తప్పకుండా ఒక మంచి స్థాయికి నా బిడ్డ ఎదుగుతాడు. నేను ఎప్పుడూ నీతోనే, నీకు తోడుగా ఉంటానని నీకు ప్రమాణం చేస్తున్నానమ్మా.
నువ్వు నీ జీవితం ఎలా అయితే ఉండాలనుకున్నావో అలానే ఉంటుంది. మంచి శుభగడియలు నీ జీవితంలో ప్రారంభం కానున్నాయి బిడ్డ. నువ్వు ఏ శుభవార్త కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో అదే శుభవార్త నీ దగ్గరకు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీకు వీలైనంత వరకు ప్రతిరోజు నా ఆలయానికి వచ్చి నన్ను దర్శనం చేసుకో తల్లి. నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు నన్ను మరిచిపోయినా నేను మాత్రం ఎప్పటికీ నిన్ను మరువను. ఇప్పుడు ఈ క్షణం నువ్వు మోస్తున్న భారమంతా నాకు అప్పగించు బిడ్డ. అంతా నేను చూసుకుంటాను. నీకు సంతోషకరమైన జీవితాన్ని నేను ప్రసాదిస్తానమ్మా. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఎటు చూసినా కూడా నీ బాబా నీ పక్కనే ఉన్నారని గుర్తించు బిడ్డ. అసలు నిన్ను ప్రతిరోజు నా గుడికి ఎందుకు రమ్మంటున్నానో తెలుసా? నువ్వు నాకు ఎంతో ఇష్టమైన నా బిడ్డవి. అందుకే నీకు ఇంతలా నేను చెబుతూ ఉన్నాను. నాపై నీకు ఎంతో నమ్మకం, భక్తి ఉంది కదమ్మా. అలాంటి నా బిడ్డకు అతి త్వరలోనే నా నుంచి ఒక మంచి శుభవార్త వస్తుంది. ఆ శుభవార్తను నువ్వు ఆనందంగా స్వీకరించే రోజు అతి చేరువలోనే ఉంది. జీవితంలో కొన్ని రోజులైనా సంతోషంగా ఉండాలనుకుంటే ఏదో ఒక కష్టం వచ్చి పడుతుందని అనుకుంటూ ఉన్నావు కదా. అదంతా కూడా దైవలీల తల్లి. ఇప్పుడు జరిగేది, జరగబోయేది అంతా కూడా సాయి అనుగ్రహమే. కాబట్టి నేను చెప్పిన ఈ మాటలన్నీ గుర్తించుకో. కేవలం నీలో ఉన్న సహనం, భక్తి వలనే నీ పనులన్నీ పూర్తవబోతున్నాయి. ఆపద క్షణం ఏదైనా కానీ నేను నీకు తోడుగా ఉంటానమ్మా. నీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకునే బాధ్యత నాది. అనుమానం పెట్టుకోకుండా నాపై పూర్తి విశ్వాసంతో ఉండు. ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నిన్ను ప్రతి క్షణం నేను కాపాడుకుంటూనే ఉన్నాను తల్లి. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. నీకు తెలుసో తెలీదో కానీ చెప్పడం మాత్రం నా బాధ్యత. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆ పనిలో ఫలితం రావడం లేదని బాధపడుతూ ఉన్నావు కదా. చూస్తూ ఉండు, త్వరలోనే నువ్వు ఊహించని విధంగా ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఏదైనా సరే శ్రద్ధ, సబూరితో సహనంగా ఉండి ఎదురు చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా బాబాగారు చెప్పినట్టు అద్భుతమే జరుగుతుందండి. మనం ఊహించనటువంటి అద్భుతమే జరుగుతుంది. బాబాగారు చెప్పారు అంటే తప్పకుండా దానిని చేస్తారు అని అర్థం. మనం బాబాగారిని మర్చిపోయినా సరే, మీ కోరికలు తీరడం లేదని బాబాగారి మీద కోప్పడి మీరు బాబాగారిని మర్చిపోయినా ఆ తండ్రి మాత్రం మిమ్మల్ని మర్చిపోడండి. తన బిడ్డలలో ఏ బిడ్డని ఆయన మర్చిపోడు. దగ్గరే ఉండి తన బిడ్డలందరినీ కాపాడుకుంటూ ఉంటారు. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కొంచెం ఆలస్యమైనా సరే తప్పకుండా బాబాగారి మహిమలు తన బిడ్డలందరూ తెలుసుకుంటారండి. ఎవరో చెప్పడం ద్వారా కాదు, వాళ్ళ జీవితంలో జరిగే కొన్ని సంఘటనల ద్వారా వారే స్వయంగా తెలుసుకుంటారు. కొంచెం సహనం వహించండి ఫ్రెండ్స్. ఇదండి బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.